యూట్యూబ్ నుండి 3 మానిటైజేషన్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. చాలా మంచి అప్డేట్స్. ఎవరికైతే మానిటైజేషన్ అయిందో మానిటైజేషన్ అయిన వాళ్ళకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే 3 అప్డేట్స్ అయితే మంచి అప్డేట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో చాలా గుడ్ న్యూస్. ఎందుకోసం అంటే ఈ 3 అప్డేట్స్ ద్వారా మనకు రెవెన్యూ అది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు వీడియో చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకోసం అంటే ఈ 3 అప్డేట్స్ తెలుసుకోకుంటే మీకు రెవెన్యూ అది ఎక్కువ జనరేట్ కాదు. సో మీరు భలే వీడియో తీసేస్తారు, బట్ మీకు రెవెన్యూ అది ఎక్కువ జనరేట్ కాదు. ఈ 3 అప్డేట్స్ వల్ల మీకు రెవెన్యూ అది చాలా జనరేట్ అవుతాయి అనమాట. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో మానిటైజేషన్ 3 అప్డేట్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. డైలీ 2 మెంబర్స్ మీరు ఫ్రీలో ప్రమోషన్ చేసిన గ్రాండ్ సక్సెస్ గ్రాండ్ విన్నర్ అవుతున్నారు. సో మీలో ఎవరైనా విన్నర్ కావాలంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ కు ఫాలో అవ్వండి. అండ్ ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోదాం. గాయ్స్, ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే గాయ్స్, ఇక్కడ ఇంతకు ముందు మనం లైవ్ స్ట్రీమ్ పెడుతుండే. లైవ్ స్ట్రీమ్ పెట్టినప్పుడు మనకు సూపర్ చాట్ చేస్తుండే. ఎవరైనా క్రియేటర్స్ కానీ ఆడియన్స్ కానీ సూపర్ చార్జ్ చేస్తుంది. సూపర్ చార్జ్ చేస్తే మనకు 40 రూపీస్ కానీ సో ఎంతైనా కానీ పేమెంట్ 20 రూపీస్ కానీ ఎంతో కానీ సో మనకు సూపర్ చార్జ్ చేస్తుంది. సో దాని బదులు యూట్యూబ్ మన కొత్త అప్డేట్ ఏం తెచ్చిందంటే గిఫ్ట్ అప్డేట్ తెచ్చింది అనమాట. సో మనం ఇప్పుడు ఆడియన్స్ కు చెప్పాల్సింది ఏంటిదంటే గిఫ్ట్ చేస్తే కూడా మాకు రెవెన్యూ ఎక్కువ వస్తుందని సో మనం చెప్తే ఆడియన్స్ దాన్ని సో ఇప్పుడు మనం లైక్స్ ఇప్పుడు చూడండి, లవ్ సింబల్స్ కానీ హార్ట్స్ కానీ ఎలా క్లిక్ చేస్తారో గిఫ్ట్ ఆప్షన్ కూడా వచ్చింది. ఆ గిఫ్ట్ ఆప్షన్స్ ఎలా ఉంటుంది అంటే ఇలా క్లిక్ చేస్తే గిఫ్ట్ ని క్లిక్ చేస్తే గిఫ్ట్ లాగా వెళ్ళిపోతాయి, అంటే మనకు గిఫ్ట్ ఇచ్చిలాగా అవుతుంది అనమాట. సో ఎవరైతే మనకు గిఫ్ట్స్ ఇస్తారో అంటే క్లిక్ చేస్తారు, గిఫ్ట్స్ ని క్లిక్ చేస్తే మనకు గిఫ్ట్స్ లాగా వచ్చేస్తాయి అనమాట. సో దాని ద్వారా కూడా రెవెన్యూ అయితే జనరేట్ అవుతున్నది. సో యూట్యూబ్ అయితే పెద్ద అప్డేట్ అయితే ఇచ్చింది. సో మనకి ఇప్పుడు ఇంతకుముందు సూపర్ చాట్ 40 రూపీస్ 20 రూపీస్ ఇట్లా ఉండే కదా, సో దాని బదులు గిఫ్ట్ అప్డేట్ అయితే వచ్చింది అనమాట. చాలా మంచి అప్డేట్, ఉపయోగించుకోండి. సెకండ్ అప్డేట్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ మానిటైజేషన్ ఆన్ ఇమేజ్ పోస్ట్. ఇంతకు ముందు మనం 5 ఇమేజ్ పోస్ట్ చేస్తుంటాం, టైప్ ఆఫ్ 5 ఇమేజ్ పోస్ట్ చేస్తుంటే ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ చేస్తుంటే సో అప్పుడు మనకు షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోతుండే. ఇంతకు ముందు కూడా షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోతుండే. ఇప్పుడు మనకు అప్డేట్ ఏంటి వచ్చిందంటే గాయ్స్, ఇక్కడ సో ఇప్పుడు ఏదైతే పోస్ట్ చేస్తారో 5 ఇమేజ్ కానీ 10 ఇమేజ్ కానీ పోస్ట్ చేస్తారో అది షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోతుంది. షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిన తర్వాత కూడా మనకు మధ్యలో యాడ్స్ వస్తున్నాయి అనమాట. మీరు జాగ్రత్తగా చూడండి. మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో పోస్ట్ చేసిన తర్వాత టైప్ ఆఫ్ 5 ఇమేజ్ కానీ 10 ఇమేజ్ కానీ పోస్ట్ చేస్తున్నారో మధ్యలో షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోతుంది. ఆల్రెడీ షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోతుంది. షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిన తర్వాతకి మధ్యలో యాడ్స్ వస్తుంది. యాడ్స్ వస్తే ఎవరికైతే మానిటైజేషన్ అవుతుందో మానిటైజేషన్ అయిన తర్వాతకి మధ్యలో యాడ్స్ ఏదైతే వస్తుందో ఆ రెవెన్యూ కూడా మనకు జనరేట్ అవుతున్నాయి అనమాట. చాలా పెద్ద గుడ్ న్యూస్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఇమేజ్ పోస్ట్ చేసి కూడా మీరు రెవెన్యూ సంపాదించవచ్చు అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు ఇంతకు ముందు షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళిపోతుండే, షార్ట్ ఫీల్డ్ లో వెళ్తుండే, ఆల్రెడీ వెళ్తాయి అనమాట. షార్ట్ ఫీల్డ్ లో వెళ్ళడమే కాకుండా దానిలో మధ్యలో యాడ్స్ వస్తున్నాయి. చాలా మంచి బెనిఫిట్స్ అనమాట. సో ఇప్పుడు మీరు 5 టైప్ ఆఫ్ ఇమేజ్ పోస్ట్ చేసుకోవచ్చు, 10 టైప్ ఆఫ్ ఇమేజ్ పోస్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి అప్డేట్. సో ఇది ఉపయోగించుకోండి. బట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ రెవెన్యూ అనేది డైరెక్ట్ జనరేట్ కాదు, రీచ్ బాగా పెరిగిపోతుంది. ఇది ఒక యూట్యూబ్ అయితే కొద్ది చెప్తుంది అనమాట. అంటే రీచ్ బాగా పెరుగుతుందని యూట్యూబ్ అయితే చెప్తుంది. థర్డ్ అప్డేట్ ఏంటంటే గాయ్స్, ఇక్కడ మెంబర్షిప్ ప్రైస్ చేంజ్. సో ఇప్పుడు మనకు ఇండియాలో కాకుండా యూఎస్ లో కూడా చేంజ్ అవుతున్నది. ఇప్పుడు చూడండి, మీరు మీ ఛానల్ మానిటైజేషన్ అయింది అనుకోండి, ఇండియాలో మనకు ప్రైస్ చేంజ్ అవుతుంది, అంటే సపరేట్ ఉంది అనమాట. సో ఏదంటే మెంబర్షిప్ ప్రైస్ చేంజ్ ఉంది. ఎలా ఉంది? 159 ఉంది, 69 59 ఉంది. సో అంత ప్రైస్ అయితే ఉంది అనమాట. సో ఇప్పుడు మనకు అవుట్ కంట్రీలో అంటే యుఎస్ కానీ లైక్ ఏదైనా కంట్రీ కానీ అక్కడ మనకు ఎగ్జాక్ట్లీ మనకు ఎంత చేంజ్ అవుతుంది, ప్రైస్ ఎంత చేంజ్ అవుతున్నాయి అంటే డాలర్స్ రూపంలో చూసుకుంటే $4.59 అట్లా చేంజ్ అవుతున్నాయి అనమాట. సో యూట్యూబ్ అయితే కుడ్ చెప్తుంది అంత ప్రైస్ అయితే చేంజ్ అవుతున్నాయి, అంతవరకు చేంజ్ అవుతున్నాయని యూట్యూబ్ అయితే చెప్తుంది అనమాట. సో ఎగ్జాక్ట్లీ మనకు ఇప్పుడు చూడండి, ఇండియాలో 159 మెంబర్షిప్ ఉంటే సో యుఎస్ లో చూసుకుంటే $4.59 అట్లా అండ్ వాళ్ళకి కనిపిస్తున్నది. సో ఇన్ కేసు వాళ్ళు జాయిన్ అయినారు అనుకోండి, మీకు రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. సో మీరు ఎక్కువ రెవెన్యూ సంపాదించగలుగుతారు అని యూట్యూబ్ అయితే కుడ్ చెప్తుంది. ఇది మంచి అప్డేట్ అనమాట. సో ఎందుకోసం అంటే ఎవరికైతే మానిటైజేషన్ అయిందో మానిటైజేషన్ అయిన వాళ్ళకి చాలా మంచి అప్డేట్. సో ఇప్పుడు ఇండియాలో 159 రూపీస్ ఉంది అనుకోండి మెంబర్షిప్, అండ్ యుఎస్ లో చూసుకుంటే $4.59 అట్లా చూపిస్తుంది, వాళ్ళకి అలా చూపిస్తుంది. సో వాళ్ళకి చూపిస్తుంది కాబట్టి ఇన్ కేసు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి జాయిన్ అయినారు అనుకోండి, మనకు రెవెన్యూ అనేది ఎక్కువ జనరేట్ అవుతుందని యూట్యూబ్ అయితే ఎక్కువ చెప్తుంది. ఈ చేంజ్ అయింది అనమాట, ఈ ప్లాట్ఫామ్ చేంజ్ అయింది. సో మన ఇండియాలో 159 ఉంది అండ్ యుఎస్ లో 4.59 అట్లా చూపిస్తుంది, అంతవరకు చూపిస్తుంది అని యూట్యూబ్ అయితే ఎక్కువ చెప్తుంది. ఈ 3 అప్డేట్స్ అయితే చాలా మంచిగా ఉపయోగపడ్డాయని అయితే అనుకుంటున్నా. ఎవరికైతే మానిటైజేషన్ అయిందో చాలా మంచిగా ఉపయోగించుకోవచ్చు అండి. ఎందుకోసం అంటే రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఈ 3 అప్డేట్స్ నాకైతే చాలా మంచిగా నచ్చినాయి. మీకు ఎలా అనిపించిందో? ఎవరైతే మానిటైజేషన్ అన్నా నాకు మానిటైజేషన్ అయింది ఓకే, సో మీ అప్డేట్ చాలా మంచిగా ఉంది, మీరు వీడియో చాలా మంచిగా చేశారు, కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైతే మానిటైజేషన్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి, మానిటైజేషన్ కాని వాళ్ళు కూడా కామెంట్ చేయొచ్చు. ఎందుకోసం అంటే అన్న తొందరలో మేము మానిటైజేషన్ చేసుకుంటాం, ఇలాంటి రెవెన్యూ మాకు జనరేట్ అవుతుందని కామెంట్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.